హలో గైస్, ఈరోజు అయితే మన ఛానల్లో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకి. ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఎడ్జెస్లో అయితే కట్ చేసుకోండి. వీడియోలో చూడండి, ఈ ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో అంతా కట్ చేసుకున్న తర్వాత మనం పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ పీసెస్ని అయితే డీప్ ఫ్రై చేసుకోండి. అలాగే మళ్ళీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. వీడియోలో చూడండి, ఈ ప్రకారం అయితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో జీడిపప్పు వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు చక్కెర వేసుకొని అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తీగపాకం వచ్చేంత వరకు చూసుకోండి. ఇప్పుడు అందులోకి మనం దంచుకున్న ఇలాచీ అయితే వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే వేసుకోవాలి. అందులోకి పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగించిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.